ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చెయ్యాలి. ఈ మహావాక్యమే ఈశ్వరీయ ఆధ్యాత్మిక మార్గానికి పునాది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనగా, స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవడం ఎలా, దాన్ని ఏ విధంగా అనుభవం చేయగలం, వ్యావహారిక రూపంలో స్వయాన్ని ఆత్మ అని అనుభవం చేయడం ఎలా, జాగ్రత్త అవస్థలో పరమాత్మ స్మృతిలో ఉంటూ ప్రతి పని చెయ్యడం ఎలా. దీని కొరకు ఆత్మిక స్థితి యొక్క నిరంతర అభ్యాసం ఎంతగానో అవసరం. సంపూర్ణ పవిత్రతను ప్రాప్తి చేసుకోవడానికి కూడా ఈ అభ్యాసమే తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించడానికి ఆత్మిక స్థితి యొక్క అభ్యాసమే మూలాధారం. మరి ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం అనేది ఓ అద్భుతమైన, ఆనందమయమైన మరియు అతి ప్రియమైన ప్రక్రియ. ఒక అభ్యాసం, ఒక స్థితి. కేవలం ఈ స్థితిలో మాత్రమే పరమాత్మతో సంబంధాన్ని జోడించగలుగుతాము. ఇటువంటి స్థితిని పొందడానికి మన దృష్టి, వృత్తి, స్మృతి, స్థితి మరియు సంస్కారాలను పరివర్తన చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం అతి సులభం మరియు అతి కష్టం కూడా. మనం చాలా కాలంగా దేహభ్రాంతిలో ఉండటం వలన కష్టమని అనిపిస్తుంది. ఆత్మిక స్థితిని పొందడం చాలా సులభం. స్వయాన్ని ఓ ఆత్మ అనే వాస్తవాన్ని అభ్యాసం చేయడం కూడా సరళమే. మన దృష్టిని బాహ్యముఖత నుంచి అంతర్ముఖత వైపు మరల్చాలి. ఈ అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉండటం చేత ఆత్మిక స్థితి యొక్క అనుభవం సహజమైపోతుంది. ఇక్కడ కొన్ని అభ్యాసాలు ఇవ్వబడ్డాయి. అవి మనం ఆత్మిక స్థితిలో ఉండటానికి మద్దతునిస్తాయి మరియు మనం చేసే కర్మల్లో ప్రయోగించడానికి కూడా మార్గదర్శకంగా అవుతాయి. ఈ అభ్యాసాలను అనేకసార్లు చేయడం వల్ల క్రొత్త క్రొత్త అనుభవాలు కూడా మనం చవిచూస్తాం. అంతేకాదు, ఈ ఆత్మిక స్థితి యొక్క లోతుల్లోకి కూడా వెళ్ళగలుగుతాము. ఈ అభ్యాసాలు మనలో ఆత్మిక స్థితి పట్ల అధిక స్పష్టతను కలిగిస్తాయి మరియు మన నిత్య జీవితంలో అనేక లాభాలు కూడా అనుభవమవుతాయి. పరమాత్మ స్మృతిలోనే ఈ అభ్యాసాలను చేయడం అవసరం. ఎందుకనగా పరమాత్మ శిక్షకుడి రూపంలో మనకు ఈ ఆత్మిక స్థితిని పొందే విధిని నేర్పిస్తారు కాబట్టి. ఈ మార్గంలో మనల్ని విజయంపై నడిపిస్తున్నందుకు మనం పరమాత్మకు సదా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం అనేది ఒక సూక్ష్మమైన మరియు గుప్తమైన శ్రమ. ఈ విషయాలు మనకు మరియు పరమాత్మకు మధ్య నడిచేది. నేను ఈ ఆత్మిక వ్యాయామాలను శ్రద్ధగా అభ్యసించాలి. నేను స్వయం పట్ల మరియు పరమాత్మ పట్ల సత్యంగా ఉంటాను. ఓం శాంతి. ఆత్మిక స్థితి అభ్యాసం 1. నేను బయటికి వెళ్ళినప్పుడు అనేక కార్లు కనిపిస్తాయి. కొంతమందికి కారు యొక్క బాహ్య రూపం, కొంతమందికి కారు లోపల ఉన్న వసతులు, మరి కొంతమందికి తయారు చేసిన కంపెనీకి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. నేను చూసిన కారు నాకు తెలిసిన వ్యక్తిదే అనుకుందాం. వెంటనే నా దృష్టి కారు నడుపుతున్న యజమాని మీదకు వెళ్తుంది. నేనప్పుడు కారుకు ప్రాధాన్యం ఇవ్వకుండా
కారు నడుపుతున్న వ్యక్తికి అధిక ప్రాధాన్యతను ఇస్తాను. నా మొదటి పాఠం ఈ శరీరమే ఒక కారు. కారు నడుపుతున్న వ్యక్తి ఆత్మ. ఆహా, ఇది ఎంత చక్కటి పోలిక! కారు నడుపుతున్న డ్రైవరును చూచినప్పుడల్లా ఈ శరీరాన్ని నడుపుతున్న ఆత్మ జ్ఞాపకం వస్తుంది. ఈ పోలికను మనం హృదయపూర్వకంగా స్వీకరించాలి. అలా అనుభవం పొందుతాం. మన ఏ వ్యక్తి చూచినా కూడా ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని నడిపించే ఆత్మ జ్ఞాపకం వస్తుంది. మనం చూసే ప్రతి మనిషి యొక్క శరీరము ఆ శరీరాన్ని నడిపించే ఆత్మను చూసే అవకాశాన్ని ఇస్తుంది. నేనెప్పుడైతే ఆత్మను చూడడం మొదలు పెడతానో అది అలవాటుగా మారి సోదర భావం కలుగుతుంది. మనం చూసే ప్రతి మనిషి యొక్క శరీరము ఆ శరీరాన్ని నడిపించే ఆత్మను చూసే అవకాశాన్ని ఇస్తుంది. నేనెప్పుడైతే ఆత్మను చూడడం మొదలు పెడతానో అది అలవాటుగా మారి సోదర భావం కలుగుతుంది. అదే ఆత్మిక స్థితి. ఓం శాంతి. ఆత్మిక స్థితి అభ్యాసం 2. నేను నా కారును నడిపిస్తూ ఉన్నాను. నా కారు వెనుక ముందు కూడా ఎన్నో కార్లు ఉన్నాయి. కానీ నా ధ్యాస అంతా నా కారును నడపడం పైనే ఉంది. నా నలువైపులా ఎవరు ఉన్నారనేది నాకు తెలియదు. ఎవరైనా కారును యగాదిగా నడిపిస్తే నా ధ్యాస కారును నడిపించే డ్రైవరు పైకి పోతుంది. ఒకవేళ ఎదురుగా నాకు పరిచితుడైన వ్యక్తి వస్తే నేను నా చేతిని ఊపుతానా? ఈ అన్ని పరిస్థితులలో కూడా డ్రైవర్లతో నా పలకరింపు ఎలా ఉంటుందంటే, నేను కారు నడుపుతూ ఎలా పలకరించాలనే దానిపైనే ఉంటుంది. నేను నా కారు నడుపుతూ ఉన్నప్పుడు వారు వారి కార్లను నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా నేను ఒక ఆత్మను నా ఈ శరీరములో ఉన్నాను. నేను ఎవరినైతే పలకరిస్తూ ఉన్నానో అతను కూడా ఓ ఆత్మనే. వారు తమ శరీరములో ఉన్నారు. నేను నా కారును పార్క్ చేశాను. అనుకోకుండా నా మిత్రుడు కూడా తన కారును నా ప్రక్కనే పార్క్ చేశాడు. అప్పుడు పరస్పరం మాట్లాడుకుంటాం. అప్పుడు సంభాషణ ఎలా ఉంటుందో కొద్దిగా గమనించాలి. నా ధ్యాస అంతా నా స్నేహితుని మీదే ఉంటుంది, కానీ తాను కూర్చుని ఉన్న కారు మీద మాత్రం కాదు. అదేవిధంగా ఓ ఆత్మ మరొక ఆత్మను పలకరిస్తున్నప్పుడు నేను ఓ ఆత్మ నా శరీరంలో ఉంటూ తన శరీరంలో ఉన్న నా మిత్రుని అనగా ఆ ఆత్మను నేను పలుకరిస్తున్నాను. ఎప్పుడూ ఇదే విధంగా ఒక ఆత్మ మరొక ఆత్మతో సంభాషిస్తుంది. ఇద్దరు ఆత్మలు వాళ్ళ శరీరాలలో ఉంటూ సంభాషిస్తూ ఉన్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మనలో మంచి మంచి శక్తివంతమైన అనుభూతులు కలుగుతాయి. ఆత్మిక స్థితి 3వ అభ్యాసం. నేను ఒక కారులో కూర్చొని కిటికీల ద్వారా బయటికి శబ్దాలను ఏ విధంగా వింటున్నానో అదే విధంగా ఆత్మనైన నేను ఈ చెవుల ద్వారా బాహ్య ప్రపంచంలోని శబ్దాలను వింటున్నాను.
నేనొక కారులో కూర్చుని బయటి ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నానో అదేవిధంగా ఈ శరీరములో విరాజిల్లుతున్న ఆత్మనైన నేను ఈ కళ్ళ ద్వారా బాహ్య ప్రపంచములోని దృశ్యాలను చూస్తున్నాను. అయితే ఇప్పుడు కాస్త లోతుగా ఆలోచిస్తూ అనుభవం చేస్తాం. ఆత్మనైన నేను ఈ కళ్ళ ద్వారా ఎలా చూడగలుగుతున్నాను? ఈ కళ్ళనేది కిటికీల వంటివి కదా. మరి ఆత్మనైన నేను ఈ కళ్ళ ద్వారా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాను. నేను వేరు, నా ఈ కళ్ళు కూడా వేరు. నేను ఈ కళ్ళకు భిన్నంగా ఉన్న ఆత్మను. ఈ విధంగా అనుభవం చెయ్యడానికి నేను అనేకసార్లు ప్రయత్నం చెయ్యాలి. దీనికి ప్రతిఫలంగా లభించే ప్రాప్తులు వర్ణనాతీతంగా ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 4వ అభ్యాసం. సాధారణంగా ఇళ్లల్లో ఇంటి యజమానులు నివసిస్తారు. నేను ఆ ఇంట్లో ఉండే వ్యక్తిని కలిసి మాట్లాడాలని అనుకున్నప్పుడు వెంటనే నా ధ్యాస ఆ వ్యక్తి మీదకు వెళ్తుంది. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా అనుభవం చేస్తాను. మనం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటి గోడలను చూస్తూ ఉన్నప్పటికీ ప్రాముఖ్యతను ఇవ్వము. నేనొక ఇంట్లో నివసిస్తూ ఉన్నప్పటికీ ఆ ఇల్లు వేరు, మరి నేను వేరు. అదేవిధంగా ఆత్మ యొక్క సంబంధం ఆత్మతోనే మరియు సంభాషణ కూడా ఆత్మతోనే జరుగుతుంది. నేను ఫలానా వ్యక్తి ఇంటికి వెళ్ళి వచ్చాను అంటే దాని అర్థం ఆ ఇంట్లోని వ్యక్తిని కలిసి వచ్చానని, అంతేకాని ఆ ఇంటి గోడలను కలిసి వచ్చానని మాత్రం కాదు కదా. ఇక్కడ కూడా ఈ శరీరము అప్రస్తుతం. అలాగే ఈ శరీరమనే మందిరంలో నివసించే దేవతను నేను. నేను పరమ పవిత్రమైన ఆత్మను, దైవీ గుణాలు కలిగినటువంటి ఆత్మను. నా ఆలోచనలు, నా నిర్ణయాలు, నా కర్మలు నా దైవత్వానికి తగినట్లుగానే ఉన్నాయి. ఓం శాంతి. ఆత్మిక స్థితి 5వ అభ్యాసం. ఒక నటునికి నటన అంటే ఏమిటో తెలుసు. తాను అభినయించే పాత్ర తన నిజమైన పాత్ర కాదని తెలుసు. వివిధ పాత్రలను పోషించేటప్పుడు భిన్న వేషధారణలు, ఆ వేషానికి తగిన హావభావాలను ప్రదర్శిస్తారని తెలుసు.
నేను ఒక నటుడిని, వివిధ పాత్రలను పోషిస్తున్నాను అన్న విషయం మర్చిపోరు కదా. ఒక నటునికి తాను వేరు, మరి తాను అభినయించే పాత్ర వేరని, ఆ పాత్ర కేవలం తాత్కాలికమైనదని తెలుసు. అదేవిధంగా ఆత్మనైన నేను కూడా ఒక నటుడిని, వివిధ శరీరాలను ధరిస్తూ వివిధ పాత్రలను పోషిస్తున్నాను. నేను అభినయించే ఈ పాత్రల కన్నా అతీతమైన శక్తిని. మరి తాము అభినయించే పాత్రకు జీవం పోసేది కూడా తామేనన్న విషయం కూడా తెలుసు. తాము అభినయించే పాత్ర పూర్తి అయిన తరువాత తాము ఇంటికి కూడా వెళ్ళాలని కూడా తెలుసు. ఓం శాంతి. ఆత్మిక స్థితి 6వ అభ్యాసం. నేనొక మంచి మిత్రుని కలవడానికి వెళ్తున్నాను. నా దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి, నీవు కలవాలనుకున్నటువంటి వ్యక్తి చాలా దుర్మార్గుడు, జాగ్రత్త అని చెప్పాడు అనుకోండి. ఈ మాటలు ఆ వ్యక్తి పట్ల నాకున్న ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నేనొక మంచి మిత్రుని కలవబోతున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా మిత్రుడిలో మంచి గుణాలు చెప్తూ పొగడ్తలు కురిపించాడనుకోండి. ఈ కొత్త సమాచారం కూడా ఆ వ్యక్తి పట్ల నాకున్న ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. నేనొక మంచి మిత్రుని కలవబోతున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నీవు కలవబోయే వ్యక్తి ఒక శరీరము కాదని, ఒక ఆత్మ అని, పరమాత్ముని సంతానమని, కావున నీకు సోదరుడవుతాడు అని చెప్పాడనుకోండి. అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు ఆ వ్యక్తి పట్ల నాలో ఎలాంటి ఆలోచనలు, భావాలు వస్తున్నాయని పరిశీలించుకోవాలి. 3వసారి నన్ను కలిసిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, దైవాంశ సంభూతుడు అన్న భావన కలుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 7వ అభ్యాసం. నేను బల్లపైనున్న ఒక అందమైన పెట్టెను చూశాను. అది చాలా ఆకర్షణీయంగా ఉంది. తర్వాత మరొక పెట్టెను చూశాను. అది చాలా అందవిహీనంగా, ఆకర్షణీయంగా మాత్రం లేదు. అప్పుడు నేను దాన్ని గురించి పట్టించుకోను. కానీ 2 పెట్టెలే. తర్వాత ఆ పెట్టెల యజమాని 2 పెట్టెలలో కూడా వజ్రాలున్నాయని చెప్పాడు. అప్పుడు నా దృష్టి పెట్టెల మీద నుంచి పెట్టెలలో ఉన్న వజ్రాల వైపుకు మళ్ళుతుంది.
అప్పుడు పెట్టెలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని నేను పట్టించుకోను. అసలు దాని గురించి ఆలోచించను. ఇప్పుడు ఆ 2 పెట్టెలలో కూడా వజ్రాలున్నాయనే సత్యం తెలుసుకున్న తరువాత ఆ పెట్టెల యొక్క బాహ్య సౌందర్యానికి నేను ప్రాముఖ్యతను ఇవ్వను. అదేవిధంగా ప్రతి మనిషి ఒక ఆత్మ. పెట్టెలోని వజ్రంతో సమానం మరియు శరీరం అనేది పెట్టెతో సమానం. 28 జూలై 1971 నాటి అవ్యక్త మురళిలో బాబా ఇలా చెప్పారు: ఈ శరీరం ఒక పెట్టెతో సమానము. అందులో ఉన్న వజ్రంతోనే మన సంబంధాన్ని, స్నేహాన్ని జోడించాలి. ఇలా అనుభవం చెయ్యాలి. ఓం శాంతి. ఆత్మిక స్థితి 8వ అభ్యాసం. వజ్రం ఉన్న ఆ పెట్టెను నేను తీసుకున్నాను. కాసేపు పెట్టెలో ఉన్న వజ్రానికి ప్రాణం ఉన్నదని అనుకోండి. పెట్టెలో ఉన్న వజ్రం చైతన్యమైనది, సజీవమైనది. పెట్టె నిర్జీవమైనది, చైతన్యరహితమైనది. అనగా నిర్జీవమైన పెట్టెలో సజీవమైనటువంటి వజ్రం ఉన్నదన్నమాట. మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులను గమనిస్తాం. వారి ముఖాలను చూచి వారు ఫలానా వారిని గుర్తిస్తాం. వాస్తవానికి మనం సంభాషించేది వారిలోనున్న ఆత్మనే. వాస్తవానికి మనం సంభాషించేది లోనున్నటువంటి ఆత్మతోనే కదా. అనగా నిర్జీవమైన శరీరములో ఉన్న సజీవమైన ఆత్మతోనే. అదే ఇదివరకు చెప్పిన పెట్టెలాగా కంటికి కనిపించని చైతన్యమైన వజ్రంతో సంభాషిస్తున్నట్లుగా అభ్యాసం చెయ్యాలి. అప్పుడు స్వయం యొక్క భావాలను గమనించవచ్చు. కానీ పాత అలవాట్ల వల్ల మన దేహంతో మాట్లాడుతున్నామన్న భ్రాంతి కలుగుతుంది. ఈ అలవాట్లను మార్చుకొని నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అనే అభ్యాసాన్ని దృఢంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక స్థితి 9వ అభ్యాసం. ఇప్పుడు వజ్రాన్ని ఒక అట్టపెట్టెలో ఉంచి మనిషి యొక్క ముఖ ఆకృతిని ఆ పెట్టెపైన గీయాలి. కళ్ళకు బదులుగా ఆ స్థానంలో 2 రంధ్రాలను చెయ్యాలి. లోపలనున్న చైతన్యమైన వజ్రం ఆ 2 రంధ్రాలనే కిటికీల ద్వారా బయటి ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా భావించాలి. అదేవిధంగా మన ఈ శరీరానికి కళ్ళు కిటికీల వంటివి. ఈ కిటికీల ద్వారా లోపల ఉన్న ఆత్మ బయట ప్రపంచాన్ని చూస్తుంది. ఓం
శాంతి. ఆత్మిక స్థితి 10వ అభ్యాసం. ఇప్పుడు నేను వజ్రాన్ని అట్టపెట్టెలో నుంచి తీసి బయట ఉంచాను. అది నాకు చాలా ఇష్టమైనది. నెమ్మదిగా దాని వైపే చూస్తున్నాను. నేనిప్పుడు అర్థం చేసుకున్నాను, ఈ వజ్రంలాగే నేను ఒక ఆత్మను, నేనొక సూక్ష్మ బిందువును. నేనేమిటో నాకిప్పుడు అర్థమైంది. నాలాగే ఇతరులు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మలేనన్న భావం నాలో కలుగుతోంది. నేను సజీవమైన చైతన్య శక్తిని. జ్ఞానమంతా కూడా నాలోనే ఇమిడి ఉంది. నేను ఒక ఆత్మను, సూక్ష్మమైన శక్తివంతమైన చైతన్యమైన వజ్ర సమానమైన జ్యోతిని. ఓం శాంతి. ఆత్మిక స్థితి 11వ అభ్యాసం. పెట్టెలో ఉన్న వజ్రాన్ని నేను పెట్టె నుంచి బయటకు తీశాను. అదేవిధంగా డ్రైవరు వేరు, కారు వేరు. నేను కూడా అంతే. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. నేను ఈ శరీరంలోనే 2 కనుబొమ్మల మధ్య ఉన్నాను. అయినప్పటికీ శరీరానికి భిన్నంగా చైతన్యమైన శక్తిని. ఈ అభ్యాసం ఎంత సులభమైనది! ఆత్మ కంటికి కనిపించనప్పటికీ ఆత్మిక తత్వం నాకు బాగా అర్థమైంది. నేను ఆత్మను, ఈ శరీరానికి యజమానిని. నేను స్వతంత్రుడను. ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఎలా అదుపులో ఉంచుకోవాలో కూడా నాకు తెలుసు. ఈ అభ్యాసం వల్ల మొదటి పాఠం పైన నాకు లోతైన స్పష్టత కలిగింది. నాకు ఆనందంగా ఉంది. ఈ అభ్యాసం వల్ల మొదటి పాఠంపై నాకు లోతైన స్పష్టత కలిగింది. ఇందుమూలంగా నాకు ఆనందంగా ఉంది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 12వ అభ్యాసం. నేను నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కళ్ళు తెరుచుకొని ఉంటాను. అలా ఉంటేనే నేను ఇతరులను చూడగలుగుతాను. నేను మనుషులను చూసినా, వారి ఫోటోలను చూసినా, వారి శరీరాన్ని చూడకుండా వారి కనుబొమ్మల మధ్యన ఉన్న ఆత్మను చూసే విధంగా నా కళ్ళకు నేను శిక్షణ ఇస్తున్నాను. అప్పుడే నాకు ఇతరుల పట్ల కూడా ఆత్మిక భావన, అనగా వారు కూడా శరీరం కాదు, ఆత్మలే అన్న భావం కలుగుతుంది. నేను ఎవరిని చూసినా ఇంతకు ముందులాగా వారి శరీరాలను చూడను. వారిని ఆత్మలుగా చూస్తున్నాను. ఇంతవరకు శరీరాలను చూస్తూ నా కళ్ళే నన్ను మోసం చేస్తూ వచ్చాయి. దీనికి పరిష్కారం
చాలా సులభం. అయినప్పటికీ నిజాయితీగా నేను నా ప్రయత్నం చెయ్యాలి. ఇక ఏమాత్రం నన్ను నేను మోసం చేసుకోలేను. నా వృత్తిని, దృష్టిని, భావాలను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఓం శాంతి. ఆత్మిక స్థితి 13వ అభ్యాసం. నేనొక గదిలో కుర్చీలో కూర్చుని ఉన్నాను. నేనెక్కడ ఉన్నానో నాకు తెలుసు. అదేవిధంగా నేనొక ఆత్మను శరీరంలో 2 కనుబొమ్మల మధ్య కూర్చొని ఉన్నాను అనే భావన సహజమైపోవాలి. నేను మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మాటలు, పాటలు, నవ్వులు, కేకలు వింటూనే ఉన్నాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వింటూ ఉండాల్సిందే. ఎందుకంటే నేను నా చెవులను మూసుకోలేను కదా. కాబట్టి ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటికి మూలం ఎక్కడ ఉంది? ఇలా నేను ప్రశ్నించుకున్నప్పుడు ఈ శబ్దాలన్నీ నా చుట్టూ ఉన్న ఆత్మలు వారి నోటి నుంచి వస్తున్నాయి. నేను ఆత్మను, నా చెవుల ద్వారా నేను ఆ శబ్దాలను వింటున్నాను. ఈ సమాధానం నాకు లభించింది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 14వ అభ్యాసం. ఈరోజు నేను స్వయాన్ని పరిశీలించుకుంటున్నాను. ఎంతమంది నాతో సంబంధ సంపర్కాలలోకి వచ్చారని, మరి వారితో సంభాషించేటప్పుడు నేను ఆత్మలతో సంభాషిస్తున్నాను అన్న భావన నాకున్నదా? ఉంటే ఎంతసేపు ఉంది? నా ఆత్మిక స్థితి ఎంత మంచిగా ఉంది. నా సంపర్కంలోకి వచ్చిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ వారు నా సోదర ఆత్మలు అన్న భావన ఉన్నదా? నా ఆత్మిక స్థితిని బలంగా చేసుకోవడానికి నా పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకోవాలి. నేను అన్న ఈ పదాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించానో అన్నిసార్లు నేను ఆత్మను అన్న భావన నాకు ఉన్నదా? ఓం శాంతి. ఆత్మిక స్థితి 15వ అభ్యాసం. ఫోనులో మాట్లాడటం, సందేశాలు పంపటం, ఇంటర్నెట్ను ఉపయోగించుకోవటం ఇవి సాధారణంగా అందరూ చేసే పనులే. అవసరం ఉన్నా లేకున్నా ఇవి అందరి జీవితంలో భాగమైపోయాయి. ఈ కార్యకలాపాలను చేసేటప్పుడు నా ఆలోచనలలో కొంత మార్పును తీసుకొని వస్తాను. నేను ఆత్మను మరొక ఆత్మకు సందేశాలను పంపుతున్నాను. సందేశాలను చదివేటప్పుడు నేను ఆత్మను
మరొక ఆత్మ నుండి వచ్చిన సందేశాన్ని చదువుతున్నాను. మాట్లాడేటప్పుడు నేను ఆత్మను మరొక ఆత్మతో మాట్లాడుతున్నాను. నా మొబైల్ రింగ్ అవుతూ ఉన్నది అంటే ఒక ఆత్మ నన్ను పిలుస్తూ ఉన్నది అని భావిస్తున్నాను. ఇలా ఈ పనులు చేసేటప్పుడు సహజంగా నాతో సంభాషించే వ్యక్తి యొక్క ఫోటో నా మనసులోకి వస్తుంది. ఆ ఫోటో నా మనసులోకి వచ్చే ముందు అవతలి వ్యక్తి కూడా పాయింట్ ఆఫ్ లైట్, ఒక జ్యోతిర్బిందువేనని నాకు జ్ఞాపకం వస్తుంది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 16వ అభ్యాసం. ఒక నోట్బుక్ తీసుకొని నేనొక ఆత్మను, నేనొక ఆత్మను, నేనొక ఆత్మను అని వ్రాస్తున్నాను. ఈ విధంగా అనేక సార్లు వ్రాసిన మీదట నేనొక ఆత్మను అన్న విషయం నా మానస పలకం పైన ముద్రింపబడింది. ఈ విధంగా కొద్ది రోజులు వ్రాయడం వల్ల దేహ భావన నుంచి ఆత్మిక భావనలోకి సహజంగానే మార్పు వస్తుంది. వ్రాయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. చంచల స్వభావం తగ్గుతుంది. ఆలోచనకు కర్మకు మధ్య సమన్వయం పెరుగుతుంది. నేను శరీరం కాదు ఆత్మను అన్న భావన స్థిరపడుతుంది. ఆత్మిక భావనయే బలపడుతుంది. రోజు ఎన్నిసార్లు వ్రాయాలి, ఎన్ని రోజులు వ్రాయాలి? దీనికి సమాధానం పూర్తిగా ఆత్మిక స్థితి అలవరే వరకు వ్రాస్తూ ఉండాలి. పితాశ్రీ అయిన బ్రహ్మ బాబా కూడా ఈ విధంగానే చేశారు. ఇది ఆయన చెప్పిన మార్గం. అంత పెద్ద వ్యక్తి ఇంత చిన్న అభ్యాసం చెయ్యాలా అని మీరు అడగవచ్చు. ఆత్మిక స్థితిని పొందడానికి వేరే మార్గమే లేదు. కావున బ్రహ్మ బాబాను అనుసరిద్దాం. ఓం శాంతి. ఆత్మిక స్థితి 17వ అభ్యాసం. నేనొక ఆత్మను ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తున్నాను, అంటే పనులు చేస్తున్నాను. నేను భోజనం చేసినా, నీళ్లు త్రాగినా నేను ఆత్మను ఈ శరీరానికి భోజనం తినిపిస్తున్నాను, నీరు త్రాగిస్తున్నాను అని మనసులో అనుకుంటాను. స్నానం చేసేటప్పుడు నేను ఆత్మను ఈ శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాను అనే తలంపుతో నేను చేస్తాను. నిద్రించేటప్పుడు నేను ఆత్మను ఈ శరీరం అనే కారును గ్యారేజీలో పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాను. నిద్ర నుంచి లేచేటప్పుడు నేను ఈ దేహంలో అవతరించిన దివ్యమైన ఆత్మను, నా కర్మేంద్రియాలకు నేను రాజును
అని అనుకుంటాను. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పకుండా నా శరీరానికి కొద్దిగా బాగాలేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. దుస్తులు ధరించేటప్పుడు నేను ఆత్మను ఈ శరీరానికి దుస్తులు ధరింపచేస్తున్నాను. దుస్తులు ధరించేటప్పుడు నేను ఆత్మను ఈ శరీరానికి దుస్తులు ధరింపచేస్తున్నాను. ఈ ప్రపంచం మనకు అనేక అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. ఆత్మిక స్థితి యొక్క లోతులోకి వెళ్ళటానికి ఈ అభ్యాసం నిరంతరం చేస్తూ ఉంటే ఆత్మిక భావన బలపడి సహజమైపోతుంది. ఈ పురుషార్థం అంతర్ముఖతను అవలంబింపచేసేలాగా మనకు తోడ్పడుతుంది. ఓం శాంతి. ఆత్మిక స్థితి 18వ అభ్యాసం. నేను నా కారును నడిపిస్తూ ఉన్నాను. నేను ఎక్కడ కూర్చొని ఉన్నానో అక్కడ స్టీరింగు, బ్రేకు, క్లచ్, యాక్సిలరేటర్, గేర్ మరియు స్విచ్ల ద్వారా కారును పూర్తిగా నా అదుపులో పెట్టుకోగలుగుతున్నాను. అదేవిధంగా నేను ఆత్మను బ్రుకుటి మధ్యలో రథిగా అంటే చాలకుడిగా కూర్చుని ఉన్నాను సీట్లో. నా ఆలోచనలు, నిర్ణయాలు, సంస్కారాల ద్వారా శరీరంతో పనిచేస్తున్నాను. ఇది సహజంగానే నాకు అలవాటుగా అయిపోతున్నది. ఆత్మనైన నేను సారథి స్థానములో కూర్చొని నా కళ్ళు, చేతులు, మెడ ఎలా కదిలిస్తున్నానో గమనిస్తున్నాను. ఇంకా ఆత్మనైన నేను నోటితో ఎలా మాట్లాడుతున్నాను, ఏ పని కావాలన్నా శరీరంతో ఎలా చేస్తున్నాను అని గమనిస్తున్నాను. ఈ పనులన్నీ ఎంతో సమన్వయంతో చేస్తున్నాను. నేను నా కళ్ళను ఆర్పుతాను, కనుగుడ్లు తిప్పుతాను. నేను సారథి స్థానంలో కూర్చునే ఈ పనులన్నీ చేస్తున్నాను. నేను ఆత్మను. శరీరం నా అదుపులో ఉంది. ఆత్మనైన నేను సారథిని. శరీరమనే ఈ రథాన్ని నడిపిస్తున్నాను. ఓం శాంతి. ఆత్మిక స్థితి 19వ అభ్యాసం. స్వయాన్ని దేహం అనే స్మృతి మనకు చాలా సులభంగా తొలగించలేనంత లోతుగా పాతుకొనిపోయింది. దీన్ని తొలగించడానికి అనేక సుత్తి దెబ్బలు పడాలి. కొన్ని గట్టి దెబ్బలు కూడా తగలాల్సి వస్తుంది. కానీ ఇది రమణీయంగా ఉంటే బాగుంటుంది. ఈ సుత్తి దెబ్బలను కూడా ఆనందించగలిగే విధంగా ఉండాలి. నేను దానిని ఎప్పుడూ రమణీయంగా చేసుకోగలుగుతానంటే ఎప్పుడైతే దాని వెనుకలో ఉన్న ఉద్దేశ్యాన్ని, అందులో ఉన్న ఆనందాన్ని రెండిటినీ ఆస్వాదించగలగాలి. అది
ఒక శాంతయుతమైన, శక్తివంతమైన, నిశ్శబ్దమైన సుత్తి దెబ్బలు. అప్పుడే శాశ్వతమైన ఆత్మిక స్థితి సాధ్యమవుతుంది. 1వ సుత్తి దెబ్బ, నేనొక ఆత్మను, నేనొక ఆత్మను, నేనొక ఆత్మను అని స్మృతి చెయ్యాలి. 2వ సుత్తి దెబ్బ వ్రాయడం, నేనొక ఆత్మను అని వ్రాయాలి. 3వ సుత్తి దెబ్బ, ఫలానా వ్యక్తి ఓ ఆత్మ, వీళ్ళు ఆత్మలే, వాళ్ళు ఆత్మలే అని స్వయానికి గుర్తు తెప్పించడం. కానీ అప్పుడప్పుడు ఇది బోరు కొట్టవచ్చు. అప్పుడేం చెయ్యాలి? అప్పుడు ఇంకా గట్టిగా కొట్టాలి. అదే, ఈ దెబ్బలు బయటికి కనిపించవు కదా, ప్రతిఫలం తప్పక ఉంటుంది. కొట్టడం ఆపకూడదు. అందులో అతీంద్రియ సుఖం ఉంది. ఎందుకనగా నన్ను నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నా జీవితం ఒక కొత్త మార్గం వైపుకు పయనిస్తుంది. ఈ సుత్తి దెబ్బలు ఎంతవరకు నేను ఆత్మ అన్న భావన స్థిరపడే వరకు ఇలా ఆత్మిక స్థితిని అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. శ్రద్ధగా, బాధ్యతతో చెయ్యాలి. స్పష్టతతో చెయ్యాలి. అప్పుడే ఇది మన సంస్కారం అవుతుంది. ఒక్కరోజు తెలియకుండానే సహజంగానే ఆత్మిక స్థితిని మనం పొందవచ్చు. ఓం శాంతి. ఆత్మిక స్థితి 20వ అభ్యాసం. ఇప్పుడు మనం ఆత్మను గురించి ఎలా ఆలోచించాలి, ఎలా సంబోధించాలి అనే విషయం మీద దృష్టి పెడతాం. ఆత్మ ఒక సూక్ష్మమైన జ్యోతిర్బిందువుగా మనం వర్ణిస్తాము. అయితే దానిని నిర్జీవమైన పదార్థంగా సంబోధించాలా లేక సజీవమైన పదార్థంగా సంబోధించాలా? అతడు ఒక జ్యోతిర్బిందువు లేక ఆమె ఒక జ్యోతిర్బిందువు అని చెప్పడం వల్ల ఆత్మకు తగిన గౌరవం ఇచ్చిన వాళ్ళమవుతామా? ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు అతడు చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ అది మాట్లాడుతున్నాడు అని అనం కదా. అదే భావనతో ఆత్మను ఒక సజీవమైన శక్తిగా భావించి అతడు లేక అతనికి అని సంబోధించినప్పుడు ఆత్మ ఒక చైతన్యమైన శక్తి అనే భావన మనకు సహజమైపోతుంది. ఆత్మ అనగా ఒక సజీవమైన చైతన్యమైన శక్తి అనే భావన మనలో కలగాలి. అదే భావనతోనే మనలో మనం మాట్లాడుకోవాలి. అప్పుడే మనం ఆత్మను గూర్చి లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఓం శాంతి. ఆత్మిక స్థితి 21వ అభ్యాసం. నేను ఓ ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, 2 కనుబొమ్మల మధ్య స్థితమై ఉన్నాను.
దృష్టిని ఆత్మవైపు మళ్ళించి నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఆలోచించేది నేనే, కర్మలు ఆచరించేది కూడా నేనే, నా సంస్కారాలను తయారు చేసుకునేది కూడా నేనే. నేను ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి యొక్క నొసటిలోనే ఉన్న ఆత్మ పైనే నా దృష్టి కేంద్రీకరిస్తాను. నాకు అవసరమైన విషయాలపైనే నా శక్తిని, కర్మేంద్రియాలను ప్రయోగిస్తాను. నాకు అనవసరమైన విషయాలపై నా దృష్టిని సారించను. ఇదే నా శక్తి. మరలా మరలా నా దృష్టిని ఆత్మవైపుకే మళ్ళిస్తూ ఉంటాను. అంత సూక్ష్మమైన బిందువు ఎలా ఆలోచిస్తుంది, ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా కర్మలు చేస్తుంది, తనదైన సంస్కారాలను ఎలా ఏర్పాటు చేసుకుంటుంది. ఈ విధి విధానాన్ని మననం చేసుకోవాలి. ఈ సూక్ష్మ బిందువులోనే సమాచారమంతా ఉంది. భూత, భవిష్యత్, వర్తమానాలు ఇమిడి ఉన్నాయి. అతడు శరీరంలో ఉన్నప్పుడు పనులన్నీ కర్మేంద్రియాల ద్వారా చేస్తాడు. నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఈ శరీరాన్ని నడిపించే శక్తిని. ఈ ప్రపంచంలో జరిగే కర్మలన్నింటికీ బాధ్యత వహించేది ఆత్మలే కదా. ఇలానే ఆలోచిస్తూ ఉండాలి. ఓం శాంతి.